अपन का स्टाइल मालूम, गिराक पोरस्ते साइट मार, खतरनाक बीट వస్తే స్టెప్ మార్. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ఆలీ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము. లెట్స్ ఆల్ వెల్కమ్ ఆలీ గారు విత్ a huge round of applause. Come on guys. Thank you. And Puri Connects banner పై మన లవ్లీ చార్మి గారు ప్రొడ్యూసర్ గా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో మెలడీ బ్రహ్మ మణి శర్మ గారి సంగీత దర్శకత్వంలో మన అందరి ముందుకి ఆగస్ట్ 15th రిలీజ్ అవ్వబోతోంది మన డబుల్ స్మార్ట్. ఆబ్వియస్లీ ఎనర్జీ కూడా డబుల్ గానే ఉంటుంది. ఐ వాంటెడ్ టు టెస్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్, ఎందుకంటే రామ్ గారు వచ్చేస్తున్నారు కదా. సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ ఆల్. ఇండస్ట్రీలో స్మార్ట్ అంటే రామ్ పోతినేని గారు అనేసి అందరికీ తెలుసు, రైట్? మరి మీ లైఫ్లో యాజ్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్షిప్ డే టుడే, మీ లైఫ్లో స్మార్ట్ పర్సన్ ఎవరు తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్లో స్మార్ట్ ఎవరన్నా ఉన్నారా? అక్కడ మైక్ ఇచ్చేసేయండి. ఓకే, ఎస్ 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 ఎస్. మీ లైఫ్లో స్మార్ట్ పర్సన్ ఎవరు? మీ లైఫ్లో ఎన్టీఆర్ గారు ఉన్నారా అండి? ఓ ఎన్టీఆర్ గారు పచ్చవాడు. థ్యాంక్ యూ. మీ పేరు? వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ పేరు కాదు, బ్రాండ్. పూరి జగన్నాథ్ అంటే బ్లడ్. అది పూరి జగన్నాథ్ కోసం ప్రాణం ఇస్తాం. పూరి జగన్నాథ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్ళీ మళ్ళీ పూరి జగన్నాథ్ సినిమా చూస్తాం. చచ్చేంత వరకు పూరి జగన్నాథ్ సినిమా చేస్తాం. ఐ లవ్ యూ పూరి, ఐ లవ్ యూ పూరి. పూరి జగన్నాథ్. ఇండస్ట్రీలో నిన్ను మించిన డైరెక్టర్ ఎవడు లేడు. ఇండస్ట్రీలో నిన్ను మించిన డైరెక్టర్ ఎవడు లేడు. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చే మొనగాడి నువ్వే. మాకు లైగర్ గట్ట కాదు, రావాలి ఇండస్ట్రీకి. ఎస్, ఈ సినిమా డెఫినెట్లీ ఆ లెవెల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి మేడం. మేడం మాది నర్సీపట్నం మేడం. చెప్పండి. పూరి అభిమాని అండి మా ఊరు నర్సీపట్నం. థ్యాంక్ యూ సో మచ్ పూరి జగన్నాథ్ గారు. స్పెషల్ పూరి జగన్నాథ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మేము ఎప్పుడు పూరి సార్తో నించుంటాం. వి లవ్ పూరి సార్. పూరి జగన్నాథ్ అంటే బ్లడ్, పూరి జగన్నాథ్ అంటే బ్రాండ్. ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అది పూరి అంటే ఎవరో అని. రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. మీరు ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ పూరి జగన్నాథ్ గారి హ్యూజ్ ఫ్యాన్స్ అని అర్థమవుతోంది మీలో ఫైర్ చూస్తే. అండ్ మీ లైఫ్లో స్మార్ట్ పర్సన్ ఎవరు? ఉస్తాద్ రామ్ పోతినేని. आपको ना के स्टाइल के मालूम, गिराक पोर వస్తే సైడ్ బార్, ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్. ఉస్తాదమ్మ మొగుడు, ఉస్తాదమ్మ మొగుడు. Yes, thank you. And let me ask the next question. Kavya. Yes. నేను జైలు నుంచి తప్పించుకుంది బార్కాస్ బిర్యానీ తిన్నికి కాదు, యాట కొయ్యనికే. ఉస్తాద్ స్మార్ట్ శంకర్. Yes. నాకు చిన్న కోరిక, పూరి జగన్నాథ్ తో ఫోటో ఇస్తారా ఒకటి? పూరి జగన్నాథ్ గారితో డెఫినెట్లీ ఫోటో ట్రై చేద్దాం. ప్లీజ్ అక్క, ట్రై చేయండి అక్క. Yes. Thank you. And మన సినిమాలో బ్యూటిఫుల్ కావ్య తాపర్ గారు ఉన్నారు కదా. కావ్య తాపర్ గారు మీ ముందుకు వచ్చి నించుంటే మీరేం చెప్తారు బాయ్స్? ఓకే. రామ్ పోతినేని గారు వచ్చి మీ ముందు నించుంటే మీరేం చెప్తారు? ఐ లవ్ యూ. ఓకే, ఆబ్వియస్లీ. సరే, రామ్ పోతినేని గారి బర్త్డే ఎప్పుడు? I don't know much. May 5th? May 15th. Correct answer. Yes, పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ సినిమా బద్రీనాథ్ కాదమ్మా, బద్రీ. ఎస్,
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ Will you give me a photo with Ram? షూర్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై. వాట్స్ యువర్ నేమ్? Suma. సుమా. ఓ వెరీ నైస్ సుమా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఫోటో. ఓకే డన్. Thank you so much. సుహాస్ థ్యాంక్ యూ సో మచ్. లోహిత్ ఓకే డన్, థ్యాంక్ యూ. అండ్ ఆలీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆలీ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే యూ కెన్ ఆస్క్. ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చేశారు ఈ సినిమాలో స్పెషల్గా అనేసి ఆలీ గారిని అడగాలి అనుకుంటే యూ కెన్ ఆస్క్. ఆలీ గారిని అడిగే క్వశ్చన్ ఎనీబడి అక్కడ ఇచ్చేసేయండి. ఎస్ అలీ సార్, మీకెంత పెద్ద ఫ్యాన్, అలాగే మీ మిస్సెస్ కూడా చాలా పెద్ద ఫ్యాన్. నేను రోజు మీ యూట్యూబ్ ఛానల్లో మీ మిస్సెస్ వీడియో చూడకపోతే ఆ డే గడవలేనట్టే ఉంటుంది మా మమ్మీకి. మాకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ అడగమంటే మేడం మీ లవ్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎస్, ఆలీ గారిని ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? సార్, మా పూరి జగన్నాథ్తో కాకుండా ఇంకెవరితో తీరంగా మీరు మా పూరి సినిమా తీస్తే ప్రతి సినిమాలో మీరే ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఆ సినిమాతో మీతో. ఐ లవ్ పూరి జగన్నాథ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ పోతినేని గారిని లవర్ బాయ్ లాగా చూసాము, అలాగే మంచి స్మార్ట్ శంకర్ లా చూసాము. మీకు ఏ క్యారెక్టరైజేషన్ ఇష్టం? నాకు రొమాంటిక్ చాలా ఇష్టం. రొమాంటిక్. సో స్వీట్. ఏ క్యారెక్టర్ ఇష్టం? రొమాంటిక్. ఇందులో ఏ సినిమా ఇష్టం? హలో గురు ప్రేమ్ కోసం. ఆహా, వెరీ నైస్. సో రామ్ పోతినేని గారికి మీరు ప్రపోజ్ చేయాలి అనుకుంటే చేశాను నేను. మీలో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని ఒక సింగిల్ లైన్లో చెప్పి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా? ఏం లేదు, చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఇష్టం రామ్ అంటే. సో రామ్ గారికి కూడా ప్రపోజ్ చేశాను లాస్ట్ ఇయర్ చేశారా? ఇప్పుడు చేయండి. రెడ్ ఫిల్మ్ కి చేశాను, ఇప్పుడు చేస్తా. ఎస్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ రామ్. అంతే, నేను కదా చెప్పగలను. థ్యాంక్ యూ. సో రామ్ గారికి మంచిగా ప్రపోజ్ ఎవరు చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఫోటో వస్తుంది రామ్ గారి నుంచి. ఇట్స్ మై ప్రామిస్ టు యూ. బట్ సో నాకు చిన్నప్పుడే మొగుడు అయిపోయాడు, ఇప్పుడేంటి లవర్ కింద. వెరీ నైస్ అబ్బా. వాట్స్ యువర్ నేమ్? నిత్యవర్షిని. నేను డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటాను ఈ పేరు. షూర్. ఎస్. 18 ఇయర్స్ నుంచి పెద్ద ఫ్యాన్ దేవదాసు మూవీ నుంచి. ఓకే, మామూలుగా కాదు, చాలా పెద్ద ఫ్యాన్ నేనైతే రామ్ గారికి. అంతే, ఇంట్లో రామ్ మూవీ వచ్చిందంటే పిల్లలకి నాకు గొడవ అయిపోతుంది. నేను చాలా మార్చేస్తే వాళ్ళు మార్చలేరు అనమాట. రాముదే చూస్తాం ఎప్పుడు. యూట్యూబ్ అంతా నాకు రామ చదివే ఉంటాయి, స్టేటస్లో కూడా రాము ఎక్కువ పెడుతూ ఉంటాను. సో ఐ లైక్ రామ్. సో స్వీట్. ఈవెన్ వీ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్. అండ్ రామ్ గారికి ప్రపోజల్ అడిగాను యాక్చువల్లీ నేను. మీరు కూడా చేయొచ్చు. యా, రామ్ గారికి ప్రపోజ్ చేయాలి మంచిగా ఒక లైన్ లో. అబ్బాయిలు కూడా ప్రపోజ్ చేస్తున్నారు రామ్ గారికి. కమ్ ఆన్, లెట్స్ సీ. చాక్లెట్ పైన ఎవరైనా చేయాల్సిందే. ఎస్. సో మీకేం ఇష్టం రామ్ లో? నాకు రామ్ గారిలో ప్రతి ఒక్కటి ఇష్టం. సో ఒకటని ఎలా చెప్తాం? థ్యాంక్ యూ. ఎస్. అసలు ఈ సినిమా మామూలుగా ఉండదు, దగ్గర వెళ్ళిపోద్ది అంతే. అది అర్థమైపోతుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి ఒక రేంజ్ లో వెళ్ళింది. ఆ డైలాగ్స్ మన చెవుల్లో మారు మోగిపోతున్నాయి. ఒక్కసారి రామ్ ఫ్యాన్స్ అందరూ వేసుకోండి. కిరికిరే. ఓకే, జనరల్ గా ఎస్ మేడం, లవ్ యూ. థ్యాంక్ యూ. మీరు ఫోటో కోసం నాకు ఐ లవ్ యూ చెప్పారు కదా. మీరు అంత బాగోలేదు కానీ లవ్ యూ. దేవుడా చిచ్చి. ఓకే, సెప్టెంబర్ 27 దేవరా. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఓకే సార్, ప్లీజ్. గర్ల్స్, ఎస్. మీకు అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఇష్టం? రామ్ గారిలో అన్ని స్వీట్ క్వాలిటీస్ ఉన్నాయి. రామ్ గారిలో క్వాలిటీస్, మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? రామ్ గారు జగడం మూవీలోని ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటా చూసారా, అది కావాలి అబ్బాయిలో. డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటే యూ విల్ సే ఓకే. మాకు మస్కా మూవీలో ఉంటాడు చూసావా, అలాంటి రామ్ కావాలి. ఏ
మూవీలో? మస్కా. మస్కా. నాకు నేను శైలజలో రామ్ ఉంటాడే. మంచి ఫ్రెండ్లీ క్యారెక్టర్. మీ ఆయన వచ్చారా మేడం? ఉన్నారు. ఓకే, ఎక్కడ? హాయ్. ఓకే, సో ఇంకా ఐ లవ్ యు రామ్. థ్యాంక్ యూ. మాట్లాడు. నేను శైలజ. ఓకే రామ్, నేను శైలజ మూవీకి పెద్ద ఫ్యాన్ మీకు. ఐ లవ్ యు సో మచ్. సో స్వీట్. ఎస్. యుద్ధం కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. నిజంగా దండయాత్ర థియేటర్స్ లోకి వచ్చేస్తోంది ఆన్ ఆగస్ట్ 15th. ఎస్, మేమంతా మా బాస్ పూరి కోసం వెయిటింగ్. మా బాస్ కోసం వెయిటింగ్. బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని రాలేదు. మా బాస్ నర్సీపట్నం అంటే ఎవరో తెలియదు అసలు. నర్సీపట్నం అంటే ఎవరో తెలియకుండా ఈరోజు నర్సీపట్నం అంటే పూరి జగన్నాథ్ మై బాస్ వెయిటింగ్ ఇక్కడ మై బాస్ కోసం. ఓకే, సో స్వీట్. సో కావ్య తాపర్ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఏం క్వశ్చన్ అడుగుతారు? కావ్య తాపర్ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఏం క్వశ్చన్ అడుగుతారు? సో ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు మన సంజయ్ దత్ గారు. సో ఆయన కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసినట్టు అర్థమవుతోంది. We are eagerly waiting to watch the movie on August 15th. Yes. వెనకాలకి రాలేదు మీ దగ్గరికి మైక్ రాలేదు అని అనుకుంటున్నారు కదా. సో వచ్చేసా మీ దగ్గరికి. యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఎస్. ఓకే, ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్, సే హాయ్. హాయ్ రామ్ పోతినేని గారు, వి లవ్ యూ సో మచ్. సో రామ్ పోతినేని గారికి లవ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏదన్నా ఒక సింగిల్ లైన్లో. పూరి గారికి ఓకే డన్. ఎస్. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుద్దితే ఎట్లుంటుందో తెలుసా? తెలుసా? పూరి ఫ్యాన్స్, పూరి కంబ్యాక్ ఇది. పూరి గట్టి కంబ్యాక్ తో వస్తున్నారు. డబుల్ స్మార్ట్, డబుల్ స్మార్ట్ విత్ డబుల్ పవర్ వచ్చేస్తున్నారు పూరి గారు. ఎస్, ఇంకా సేపట్లో మన ఫేవరెట్ హీరో రామ్ పోతినేని గారు వచ్చేస్తారు. అలాగే కావ్య తాపర్ గారు ఇక్కడికి వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్, యా గర్ల్స్, ఎస్. రామ్ పోతినేని గారికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. కమాన్. ఐ లవ్ యూ రామ్. థ్యాంక్ యూ మేడం. మీరు హలో సార్, మా అమ్మాయికి మీ హీరో చాలా ఇష్టం. ఓకే, ఎస్. గుంటూరు బోల్ కే ఒక షహర్ హే, వైజాగ్ లో కొడితే ఉత్తరాంధ్ర మొత్తం రీసౌండ్ రావాలా. ఆగస్ట్ 15 పగిలిపోతే. సో వైజాగ్ లో ఎందుకు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళు ఇక్కడే ట్రైలర్ లాంచ్ పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది మీ అందరి లవ్ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ఫర్ యువర్ లవ్. ఎస్, పూరి జగన్నాథ్ గారి ఒక అద్దరిపోయే డైలాగ్ కావాలి. ఎస్. అక్క మాకు పూరి సార్తో నెక్స్ట్ ప్రభాస్ సార్ ఫిలిం ఎప్పుడు? వి వాంట్ బుచ్చిగాడు 2, బుచ్చిగాడు 2, బుచ్చిగాడు 2, వి వాంట్ బుచ్చిగాడు 2, వి వాంట్ వింటేజ్ బుచ్చిగాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స్. డబల్ స్మార్ట్ వచ్చింది కదా కొన్ని సంవత్సరాలకి. డెఫినెట్లీ బుజ్జిగాడు 2 కూడా వస్తుందేమో, ఎవరు చెప్పగలం. చిట్టి ఆల్సో చిట్టి బుజ్జిగాడు చిట్టి. ఓకే, టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎట్లా ఉంటుందో తెలుసా? అట్లా ఉంటుంది నేను గుద్దితే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఎస్,
ఇక్కడ సైలెంట్గా కూర్చున్న వాళ్ళని వైలెంట్గా మార్చేద్దాము. ఎస్, నువ్వు నందా అయితే నన్ను బద్రీనాథ్ అయితే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓహో, ఓకే. ఎస్, మంచి ఒక డైలాగ్ పూరి గారిది. మామా మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు, మాస్క్ లేకుంటే మీకు మిండడు కనబడతాడు. వెరీ గుడ్ యా, ఎన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఎస్ మేడం, రామ్ గారి కోసం ఒకే ఒక మాట, రామ్ పోతేనని కాదు, రామ్ చిరుతపులే. మామా ధ్యాన్ మత్ దేనా, స్మార్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ ఇన్ థియేటర్స్ ఆన్ August 15th. ఎస్, నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. సో ఫస్ట్ సినిమాల డైలాగులతో సహా గుర్తున్నాయి అంటే పూరి గారికి ఎంత లవ్ ఉంది అర్థమైపోతోంది. ఎస్, స్కంద మూవీ సూపర్ హిట్. ఎస్ మేడం, ఆలీ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సార్, మీరు పవన్ కళ్యాణ్తో మళ్ళీ రెండో సినిమా ఎప్పుడు చేస్తారు? మీరు లేకుండా పవర్ స్టార్ సినిమా ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు జాయిన్ అవ్వాలి, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి సార్. ఎప్పుడు చేస్తారు సార్? సార్, ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి, అది ఎప్పుడు? ఎస్, థ్యాంక్ యూ. అండ్ డైలాగ్. ఎస్, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, సో అందరు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఇందులో చూస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఇంకొక వేరే డైలాగ్ కావాలి ఫ్రమ్ గర్ల్స్. బాయ్స్ చాలా మంది మాట్లాడారబ్బా. గర్ల్స్. ఎస్, వాడు కొడితే వీడు, వీడు కాకపోతే వీడు అమ్మ మొగుడు అంటూ నెక్స్ట్ కంటిన్యూ చేయి. తెలీదు, అంతే డైలాగ్ వచ్చు. ఎస్, బాలయ్య బాబు డైలాగ్, కొడితే మెడికల్ టెస్ట్లకు మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సినిమా ఫ్లాప్ అయ్యింది, ఇంటికి వెళ్ళిపోతామా? సినిమా హిట్ అయ్యింది, సినిమాలు తీయడం మానేస్తామా? మనకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. తట్టు వి లవ్ పూరి గారి సినిమా స్పెషల్లీ. సో గర్ల్స్, గార్జియస్ గర్ల్స్. ఎస్, చెప్పండి. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ. మీ ఆయనకు కూడా ఇలాంటి డైలాగ్ చెప్తే ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది నాకు. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, సో గర్ల్స్. రామ్ పోతనేని విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలి. బా, వీకే బయోపిక్. ఏ బయోపిక్? వీకే విరాట్ కోహ్లీ బయోపిక్. సూపర్ ఉంటుంది నిజంగా అలాంటిది వస్తే. అండ్ గర్ల్స్, హాయ్. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నంగా ఉంటది. ఎస్, నిజంగా నువ్వు కూడా సన్నగానే ఉన్నావు బ్రో. కరెంట్ తీగలాగా. నాదొక డౌట్, ప్రభాస్ ది రామ్ ది కలిపి మూవీ ఎప్పుడు వస్తుంది? చూద్దాం. అలాంటి మూవీ వస్తే ఇప్పుడే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా విన్ అయితే ఎలా ఉందో అలా ఉంది స్టేడియం అంతా. ఇంకా అలాంటి ఒక సినిమా వస్తే ఈ స్టేడియంలు సరిపోవు. యా, అందరూ ప్రభాస్ గురించి చెప్తున్నారు కానీ నేను పూరి జగన్నాథ్ ది డైలాగ్ ఒకటి మర్చిపోయాడు. ఎస్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పట్టుకాడు. అండ్ ఐ లవ్ యు రామ్. వి లవ్ యు రామ్. ఎప్పుడు వచ్చినాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఖచ్చితంగా దిగుతుంది ఇన్ థియేటర్స్ ఆన్ August 15th. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వారే పూడిగాడు. థ్యాంక్ యూ. చెక్, థ్యాంక్ యూ సో మచ్. సరే, అక్కడికి వెళ్ళిపోదాం.
అందరూ పూరి సార్ ఎందుకని ఇష్టం అని అడుగుతున్నారు. నా లైఫ్లో ఇద్దరే డైరెక్టర్స్ ఇష్టం. ఒకటి ఆర్జీవి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు, బోల్డ్గా చెప్తారు. అతని శిష్యుడు పూరి గారు. పూరి గారు ఏంటంటే ఒక అమ్మాయిని చూసినా ఏం చేసినా ఒక ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వెంటనే ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు పూరి సార్. దట్స్ వై వీ లవ్ పూరి సార్. మీకు ఏ అమ్మాయి మీద ఫీలింగ్ వచ్చింది? మీరు కూడా అట్లా ఎక్స్ప్రెస్ చేశారా? ఆ రోజులన్నీ అయిపోయారు, రెడీ టు గెట్ మ్యారీడ్. ఓకే, ఐ థింక్ ఫిక్స్ అయిపోయింది అనుకుంటా, అందుకే మాట్లాడట్లేదు. యా అబే పెద్దమ్మ గుళ్ళో మొక్కి నేను చాలా అయింది. నా వేట నువ్వేనా, నేను అమ్మ మీద ఓటేసిన నువ్వేనా పొట్టేల్. నీ స్టేట్ దాటలేనన్నావు దాటా, నీ గేట్ దాటలేనన్నావు దాటా, నీ పవర్ దాటలేనన్నావు దాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్. మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మారిసేలు, నిన్ను చూసిన ప్రసాద్ నీతో ప్రేమలో పడ్డావు. దేవుడా, థ్యాంక్ యూ. అండ్ ఎస్, అటు సైడ్ వచ్చేస్తున్నాను. రామ్ పోతినేని గారి డైలాగ్స్, అలాగే పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్, ఇరగదీసే డైలాగ్స్ ఉన్నాయి సినిమా మొత్తం. ప్రతి సినిమాలో పూరి జగన్నాథ్ గారి సినిమా వస్తుంది అంటే ఒక 10-15 డైలాగులు మన అందరికీ గుర్తుండిపోతాయి. సో అలాంటి డైలాగ్స్ ఇంకొన్ని విందాం ఆడియన్స్ నుంచి. ఎస్, తగ్గేదేలే, తగ్గకు బ్రో, ఆల్రెడీ తగ్గే ఉన్నావు. నెక్స్ట్ హూ? సెప్టెంబర్ 2 ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో పూరి గారి సినిమా డైలాగ్స్కే కాదు, ఆయన ఈ మధ్య పాడ్కాస్ట్ మొదలుపెట్టి జనాల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు. సో ఆ పాడ్కాస్ట్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు, లెట్స్ లిసన్ టు హిమ్. యా, పూరి గారు, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ పాడ్కాస్ట్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. సార్, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఒక్క డైలాగ్ సార్ మీ పాడ్కాస్ట్ నుంచి, యుద్ధం చేతకాని వాడే ధర్మం కోసం మాట్లాడతాడు. ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ డైలాగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్. ఎస్, రామ్కి లవర్ ఉన్నారా? డౌటా, క్వశ్చనా, ఎంక్వైరీయా? క్వశ్చన్ అడుగుదాం. ఓకే, కానీ రామ్ని లవ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారబ్బా. ఎస్, అటు వెళ్ళిపోదాము. సో హాయ్, ఎవరు మాట్లాడతారు? పూరి గారి డైలాగ్. ఎస్, హలో పూరి సార్, బిగ్ ఫ్యాన్. మీరు కెమెరామెన్ గంగతో రాంబాబులో డైలాగ్ రాశారు, నాకు తెక్క రేగితే చేయమైన ఒకటే, సీఎం అయినా ఒకటే. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇస్మార్ట్. ఆడికి దోలెక్కి సీట్ ఎక్కితే నీకు దోలు తీరిపోదు, ఓకేనా? వస్తారు, ఇంకా సేపట్లో వచ్చేస్తారు అందరూ మన సినిమా టీమ్. అండ్ ఇంకా గర్ల్స్ ఎవరైనా ఉన్నారా? ఇటు సైడ్ గర్ల్స్ హూ వాంట్స్ టు టాక్. యా, ఈ దేవదాస్ ఎప్పుడు భయపడేవాడిని కొట్టడు. ఈ దేవదాసుని చూస్తే భయం పుట్టేలా కొడతాడు. డిసెంబర్ 6 తగ్గేదేలే. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నావు. ఈ వేట నాదే, ఈ అడవి నాదే, తీరుతా. One and only megastar fans. Thank you. Yes. I wish Ram could be active in social media. తను ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే we feel better. మార్ ముంతా చోట్ చింతా. ఎస్, రామ్ గారు, మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాము. మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు. సరే, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ ఆన్ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతోంది కదా. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ ఏ డేట్న రిలీజ్ అయింది? October 18. No, not October 18. జూలై 18. జాయింట్లు జారిపోతాయి, ఫిలిమెంట్లు రాలిపోతాయి, దేశముద్రు
పుష్పరాజ్ తగ్గేదలే. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ లో ఎక్కువ మాట్లాడేస్తావు. Okay, thank you. I request everybody to be seated. I request everybody to be seated. నేనే మీ దగ్గరకు వస్తాను, మీరు అందరూ కూర్చుంటే నేనే మీ దగ్గరకు వచ్చే డైలాగ్స్ వింటా. Yes. అన్నా పూరి అన్నా, థ్యాంక్ యూ అన్నా. యూట్యూబ్లో పాడ్కాస్ట్ వదిలే అనుకుంటున్నావు, డ్రగ్ కొట్టి పిచ్చెక్కించామని తెలియట్లేదు మీకు. యా, ఆయన పాడ్కాస్ట్లు కూడా వేరే లెవెల్లో వెళ్తున్నాయి. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు వెళ్తుంటారు. చంటిగాడు సార్ పూరి గారు చాలా 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 బాధ అనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళు ప్రమోషన్ చేయించడం ఏంటి సార్? పాన్ ఇండియా లెవెల్ సార్ పూరి గారు. సినిమా పోయింది, సినిమా తీయకుండా ఆపేస్తామా? ఎస్, థ్యాంక్ యూ. సో పూరి జగన్నాథ్ గారికి, రామ్ పోతినేని గారికి అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఒక లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. కమాన్ సి, ఒక్కసారి అట్లా లుక్కేసుకోండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ రామ్ పోతినేని గారు. ఎస్, ఒక్క డైలాగ్ మనం. ఖాళీ పిల్లిలొల్లొద్దు, చుప్చాప్ ఇంటికి పోరి, మీ పిల్లం పక్కన పడుకోరి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఎస్, థ్యాంక్ యూ. నేను టీఎఫ్ఐలో ఎలాగోలా బతికడానికి రాలేదు, టాలీవుడ్ని వచ్చపోయించడానికి వచ్చారు. ఎస్, థ్యాంక్ యూ. అండ్ పూరి గారి డైలాగ్స్, ఇంకా ఎవరైనా పూరి గారి డైలాగ్స్? ఎస్, అందరూ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓకే, థ్యాంక్ యూ. ఎస్, పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్, ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఆడే పూరిగాడు డబుల్ స్పాట్ మార్ ముద్ద చోట్ చిద్దా. మార్ ముంతా చోట్ చింతా డబుల్ స్మార్ట్ విత్ డబుల్ పవర్ ఆన్ August 15th in theaters. మార్ ముంతా చోట్ చింతా. Thank you. And girls, yes, వచ్చేస్తున్నా. Who wants to talk first? Come on. Yes. రామ్ గారి ఫ్యాన్స్ తో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముందు పొట్టల్ని కోసినట్టే. Thank you. I love Ram. Thank you so much. We all love Ram. And who wants to say a dialogue next? It's very hard to choose. Yeah. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నా. ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిరుతా. ఓకే, గుర్తుపెట్టుకో, నీకంట తోపేవాళ్ళు లేడు ఇక్కడ. ఎవడు మాట వినకు, మనిషి మాట అస్సలు వినకు. నీ టార్గెట్ 10th మైల్ అయితే ఏం పడుతుంది 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి. మార్ ముంతా చోట్ జంతా, జై రాపో. 10 दिन का बाद इधर ही मिलेंगे, झंडा बांधेंगे. yes, August 15th థియేటర్స్ లో కలుద్దాం. దుంపలు తిని తిని నీ మైండ్ దొబ్బింది. ఫైనల్ గా ఎవరు డైలాగ్ చెప్తారు? పూరి జగన్నాథ్ గారిది. యా, ఎంత పద్ధతిగా అడిగాను, అందుకే ఇచ్చిన. కమాన్. అందరూ ఒక డైలాగ్ మర్చిపోయారు. ఈడియట్ సినిమాలోంచి కమిషనర్ కూతురులకి మొగుళ్ళు రారా, పెళ్ళిళ్ళు జరగవా. కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా. ఎస్, ఇంకా ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి మన
పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో. వైజాగ్లో ఎవరికైనా ఫోన్ చేయి, శివగని మాడితో పెట్టుకుంటావా లేదని అడుగు, ఎవడు పెట్టుకోడు. 9848022338. ఓకే, థ్యాంక్ యూ. గర్ల్స్, ఎనీ గర్ల్? ఎస్. సో మన హీరో వచ్చేస్తున్నారు. ఇంతవరకు మీరు వెయిట్ చేసిన వెయిట్ ఈస్ ఓవర్. రామ్ పోతినేని is here. And I over this mic to Geeta garu. దేవునా రబ్బా రబ్బా నరం నరం గరం గరం పదింటికే చలి జ్వరం నీవుహలే నిరంతరం పోతోందిరా నాలో శరం ఏమి చేసావు మహాశయా కమ్ముకుంటోంది యూఫోరియా బరువైతాంది ఛాతీ ఏరియా కాలే నిలవకుంది క్యా హో గయా చుట్టూ ఒళ్ళంతా సలిమంటలే దిండ్లు దుప్పట్లు సరిపోతలే మందు కొడుతున్న మత్తొస్తలే కోళ్ళు కూస్తున్న నిద్రొస్తలే Calafida, Calafida, yeah. Calafida, 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 boy. Why rappa, why? Nake yandukila ay tandra boy. Calafida, 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 yeah. Calafida, 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 boy. Why rappa, boy. Nake yandukila ay tandra boy. గుడ్ ఈవినింగ్ వైజాగ్. సో ఏంటి సముద్రం అంతా ఇక్కడే ఉందా ఏమిటి? సముద్రం నుంచి అలలు ఇలా పడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వెన్యూలో, ఆ రేంజ్లో ఉంది. సో ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన ద బ్యూటిఫుల్ గార్జియస్ కావ్య ఠాపర్ వెల్కమ్. అండ్ ఆయన సినిమాలు లెక్క పెట్టడం మొదలు పెడితే ఈ ఈవెంట్ కొనసాగుతూనే ఉంటుంది. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో ఆ లిస్ట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. అండ్ ద అమేజింగ్ యాక్టర్ అలీ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఉస్తాద్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ పోతినేని గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మణి శర్మ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మాస్ సూపర్ డూపర్ సినిమాలకి వర్షం, కలెక్షన్ల వర్షం కురిపించే అభిమానులకి అంటే సినిమా అభిమానులకి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఒక పక్క ఈ స్మోక్ వేస్తున్నారు, ఇంకో పక్క మీరున్నారు. మామూలుగా లేదు తెలుసా ఇవాళ ఇంత అంగరంగ వైభవంగా వైజాగ్ వచ్చి డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్కి మీ అందరి ముందుకి, మీ అందరి సమక్షంలో, మీ అందరి చేతుల మీదుగా ఆ ట్రైలర్ని లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఒకసారి మన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి ఓవేసుకుంటారా వారికి? ఆయన బిజీగా ఉన్నారు సినిమా వర్క్స్లో, అందుకని రాలేకపోయారు. కానీ మీ ఓట్ లైవ్లో చూపించక్కర్లేదు, ఈ సౌండ్ డైరెక్ట్గా ఆయన్ని చేరుకుంటుందన్నమాట. మరి ఇలాంటి పవర్ ప్యాక్డ్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ చార్మి, ద బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ అమేజింగ్ సూపర్
పవర్ హౌస్ అని చెప్పాలి. చార్మి కౌర్ గారికి ఒక ఓ వేసుకుందామా? ఇప్పుడు వస్తుంది, మామూలుగా కాదు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటే 2019లో ఇచ్చినారు భయ్యా మీరు బ్లాక్ బస్టరు. ఆ సౌండ్ మామూలుగా లేదనమాట. సో ఇప్పుడు మన ముందుకి డబుల్ స్మార్ట్గా వచ్చేస్తున్న రామ్ పోతినేని గారికి ఒక ఓ వేసుకుందామా? సో ఆల్రెడీ వెన్యూలోకి రీచ్ అయిపోయిన ఆ గార్జియస్ కావ్యకు ఒక ఓ వేసుకుందామా? అబ్బాయిలు బాగున్నారు, మంచి సౌండ్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. అండ్ అలాగే మణి శర్మ గారి పాటలు, ఎస్పెషల్లీ ఆయన బీజియం ఒక రేంజ్లో ఉంటుంది. డెఫినెట్లీ ఆయన గురించి మాట్లాడడానికి మన వయసు అనుభవం సరిపోదు, పాడాల్సిందే పాటలు అనమాట. ఆ రేంజ్లో సూపర్ డూపర్ హిట్స్ని తెలుగు చలనచిత్రసీమకి అందించిన మణి శర్మ గారికి ఒక ఓ వేసుకోండి. క్రేజీ క్రేజీ. అండ్ ఇప్పటి వరకు మీతో మాట్లాడారనమాట బ్యూటిఫుల్ యాంకర్ వచ్చి. బట్ ఇంకాసేపట్లో ఇక్కడికి మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ డబుల్ స్మార్ట్ టీమ్ అందరూ మీ అందరి ముందుకి వచ్చి మాట్లాడబోతున్నారనమాట. దానికంటే ముందు మిమ్మల్ని అందరినీ పలకరించి సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెంచేసిన టీజర్ ముందు చూసేద్దాము, దాని తర్వాత మాట్లాడుకుందాము. డబుల్ స్మార్ట్ టీజర్ ప్లే. एक गांडू हैदराबाद में है, सबसे बड़ा मादरचोद है। उस्ताद स्मार्ट शंकर अलियास डबल स्मार्ट। आप उनका स्टाइल क्या है मालूम? कि राग पोरोस्ते साइड मार, खतरनाक बीटोस्ते स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा 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 मार. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. ఒక్కొక్కని మొలకి లడి కడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. మ్యాడ్నెస్, సూపర్ పవర్ఫుల్ టీజర్ని మనం విట్నెస్ చేసాం. ఇప్పుడు అఫ్ కోర్స్ పూరి జగన్నాథ్ గారు ప్లస్ రామ్ పోతినేని గారు ప్లస్ మణి శర్మ గారు ఈక్వల్ టు బ్లాక్ బాస్టర్. సో బ్లాక్ బాస్టర్ పూనకాలు లోడింగ్ అనమాట. ఆగస్ట్ 15న మిమ్మల్ని అందరినీ పలకరించడానికి డబుల్ ఎనర్జీతో, డబుల్ కథతో, డబుల్ కథనంతో, డబుల్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వచ్చేస్తుంది డబుల్ స్మార్ట్ అని చెప్పాలి. సో ఎస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్ గారు, చార్మి కౌర్ గారి నిర్మాణంలో రైటర్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారి సమక్షంలో మనందరినీ పలకరిస్తూ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన రోల్స్లో మనం చూసాం, ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్లు ఆయన చూశారు. కానీ స్మార్ట్ శంకర్గా ఆ మ్యాడ్నెస్ని మనం రామ్లో చూడడం జరిగింది. రామ్ పోతినేని గారు అండ్ ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ కావ్య, అలీ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో మనందరినీ పలకరించబోతుంది డబుల్ స్మార్ట్. కానీ ఇవాళ దానికంటే ముందు తెర మీద ఆగస్ట్ 15న మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళందరినీ చూసి. దానికంటే ముందు ఇప్పుడు లైవ్లో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ నుంచి, ఈ వేదిక మీద నుంచి అనమాట. సో మరి ఇప్పుడు రామ్ గారి డైలాగ్స్ అడిగితే చెప్పేశారు ఇందాక, రామ్ గారి పాటలు అడిగితే పాడేస్తున్నారు ఇందాక. అఫ్ కోర్స్ మరి ఇప్పుడు ఆ పాటలన్నింటినీ మెడ్లీగా చేసి మీ అందరి ముందు పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక డ్యాన్స్ ట్రూప్, దాని పేరే గ్లోబల్ డ్యాన్స్ గ్రూప్. సో నవీన్ వాళ్ళందరినీ ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. ఒకసారి చప్పట్లు. జనరల్లీ నేను అడగను. ఓకే, సూపర్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఇప్పుడు స్టేజ్ని రాక్ చేయడానికి వచ్చేస్తున్నారు అనమాట. ప్లే ద సౌండ్.
ఏ అంటొస్తే ఈడ్చి కొట్టు ఎడా పెడా చాచి కొట్టు అబ్బబ్బా అదే దబ్బా మళ్ళీ మళ్ళీ కొట్టు కొట్టు అటో ఇటో ఎటో ఎటో ఏదోటి పగల కొట్టు మతికి ఎగర కొట్టు ఎకాయకి ఎగిరి కొట్టు అటా కొట్టు ఇటా కొట్టు ఎముకలని రా కొట్టు కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే నాకసలే టెంపరే లేపేస్తా బంపరే నేనొస్తే సెంటరే డమాడమాలే రారే ఏ కొట్టు కొట్టు నల్ల మిర్చి లే కొట్టేలా దచ్చి కొట్టు కొట్టు దమ్మిచ్చేసి దండాలెట్టేలా జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా అసిలు గడు కేకే ఇడికేమో కొంచెం క్రాకే ఓడు చాడుంటే షాకే మిదా షేకే నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే पता है मैं कौन हूँ? शंकर, उस्ताद इस्मार्ट शंकर। हैदराबाद शहर में पूछो बेसाले चार मीनार चादर घाट अंता ना दे गिर 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 जैसे माटी गिर गिर स्मार्ट शंकर ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు బాస్ అదా సంగతి 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు రెండవి చక్కనివి గుండ్రంగానే ఉండేవి ఏవో కావవి కత్తిర చూపును నా కళ్ళు ఒకటే తేనె పట్టు అది తుంటెరీగలు మూగేది ఏదో కాదది మిసిమిసిలాడే నా ఒళ్ళు ముళ్ళొక్కాలను ఒప్పేసేది మహారాజులని దులిపేసేది మగ జాతికి సిగరేపేది మరి అది నా సొగసే జారే 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 ఏంటిది జారే 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 నా సిల్కు సిరే జారే బూరే 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 నన్ను చూస్తే మీ నోరూరే 34 ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు మొక్కజొన్న పొత్తులాంటి పిల్ల ఉంది గుంపులన్నీ మరుచుకుంటావా బావా కత్తిలాంటి కోడి పెట్ట ముందరుంది కాలు దువ్వి కూతకొస్తావా మల్లెపూల బుట్టలాంటి ఈడు ఉంది నెత్తి నెట్టి చూసుకుంటావా బావా అబ్బని తీసుకొస్తా అత్త మామ చేసుకుంటావా బావా కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే
కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తిండుగ చేసుకో. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు గోళ్ళు నింగిలోనే రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. విసిలి 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 స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ఫుల్ హీరో రామ్ పోతినేని హియర్, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ alias డబుల్ ఇస్మార్ట్ హియర్, డైరెక్ట్లీ ఆన్ స్టేజ్. వెల్కమ్ రామ్ గారు. ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట ఈ ఎనర్జీ కోసం, ఈ సెన్సేషన్ స్టార్ కోసం. మామూలుగా కాదు, సముద్రంలో అలజడి సృష్టించారనమాట మీరు. వైజాగ్ లో ఉన్న సముద్రంలో అలజడి సృష్టించారు ఒక రేంజ్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకాసేపట్లో రామ్ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడతారు. సో వెయిట్ చేస్తున్నారు కదా డబుల్ ఇస్మార్ట్ కోసం. సో ఇస్మార్ట్ యాక్టింగే కాదు, ఇస్మార్ట్ అందమే కాదు, ఇస్మార్ట్ గుండె కూడా ఉందన్నమాట. సూపర్ సెన్సేషనల్ స్టార్, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎనర్జిక్ స్టార్. సో రామ్ పోతినేని గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఎస్, ఇది నాకు ట్రైలర్ లాంచ్ కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వైపు ఇస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉన్నారు మీరందరూ, ఆ రేంజ్లో ఎనర్జీని ఇస్తున్నారు మీరందరూ. టీంలో ఎంత ఎనర్జీ ఉంటుందో, పూరి సార్లో ఎంత ఎనర్జీ ఉంటుందో, రామ్ గారిలో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ కనిపిస్తుంది వైజాగ్లో. సో ఎస్, ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. యా రామ్ గారు కౌంట్ బయట సౌండ్ ఆపమనరా. కౌంట్ డౌన్ చెప్పాలా? చెప్పండి. ఆయన చెప్తారు, ఆయన మీరు ఫాలో అవ్వాలి. 5 4 3 2 1 డబుల్ స్మార్ట్ ట్రైలర్ లాంచ్.
trailer. पता है मैं कौन हूँ? తలకి USB పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ఏ బొమ్मा और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. మన పెండ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి వరదూపుతా. ఏ లబాడే నువ్వు మనిషివా కోతివారా? Masadro Lunja. Only one option, sir. Memory transfer. I want to become immortal. Yamare! Chop! Push him on. Right! Munta. Chod Chinta. మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నారా? మెమరీస్టిక్ అనుకున్నారా? Fast and Furious Mission Impossible. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. నువ్వు నాలా మారబోతున్నావు. కర్మకాండ చేస్తా నా కొడుకా. Just in 4 days. It's working. Hey, big ball. మరి నేనే వరా? నేనే బిగ్ బాల్. पता है मैं कौन हूँ? తలకి USB పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ఏ బొమ్मा और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. మన పెండ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి వరదూపుతా. ఏ లబాడే నువ్వు మనిషివా కోతివారా? Masadro Lunja. Only one option, sir. Memory transfer. I want to become immortal. Yamare! Chop! Push him on. Right! Munta. Chod Chinta. మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నారా? మెమరీస్టిక్ అనుకున్నారా? Fast and Furious Mission Impossible. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. నువ్వు నాలా మారబోతున్నావు. కర్మకాండ చేస్తా నా కొడుకా. Just in 4 days. It's working.
బిగ్ బాల్. మరి నేనెవరా? నేనే బిగ్ బాల్. ఆగస్ట్ 15th కి మార్ ముంతా చోట్ చింత. ఎందుకంటే థియేటర్లోకి వచ్చేస్తుంది డబుల్ స్మార్ట్. మామూలుగా ఇలాంటి సినిమా చేయాలంటే సినిమా మీద ప్రేమ కాదు, సినిమా అంటే ఒక రేంజ్ పిచ్చి ఉండాలన్నమాట. అప్పుడే ఇలాంటిది వస్తుంది మన ముందుకి. సో అందుకే లాస్ట్ టైం 2019లో ఇస్మార్ట్ శంకర్ వచ్చినప్పుడు మనం అన్నాం పూరి సార్ బ్యాక్ అని. ఈసారి అంటున్నాం పూరి సార్ పవర్ బ్యాక్ అనమాట. సో అంత పవర్ఫుల్ గా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది డబుల్ ఎనర్జీతో డబుల్ స్మార్ట్. అఫ్ కోర్స్ టాలీవుడ్ పవర్ హౌస్ అయిన పూరి జగన్నాథ్ గారు, రామ్ పోతినేని గారు, మణి శర్మ గారు, అలీ గారు, ఇలా ఎంతో మంది యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ కి షేర్ సంజయ్ దత్ కూడా కలిసి వస్తే ఇక మామూలుగా కాదు, థియేటర్లో పూనకాలే అన్నమాట. సో ఆ పూనకాలన్నింటినీ విట్నెస్ చేయడానికి మనందరం రెడీ అయిపోదాం. సో ఆల్రెడీ రెడీ అయిపోయారు, వాటి నుంచి మొదలైపోయింది అనమాట సెలబ్రేషన్స్. అఫ్ కోర్స్ డిజిటల్లీ ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసుకున్నాం దీంట్లో రిలీజ్ అయిన పాటలన్నింటినీ. బట్ ఇవాళ ట్రైలర్ లాంచ్కి వైజాగ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏ రేంజ్ పవర్ ఉంది అని చెప్పి అనమాట. సో మరి అలాగే పూరి కనెక్ట్ CEO విష్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే టెంపో వంశీ గారు వెల్కమ్. సో ఆయన కామ్గా కూల్గా కనిపిస్తారు కానీ సినిమాల్లో చూస్తాం భయ్యా. అలీ గారు మీకు ఆ కాస్ట్యూమ్ కంఫర్టబుల్గా ఉంది కదా. అఫ్ కోర్స్ పూరి సార్ సినిమాల్లో అలీ గారి రోల్స్ ఆల్వేస్ చాలా చాలా క్రియేటివ్గా ఉంటాయన్నమాట. మరి ఈసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సరికొత్త అవతారంలో అలీ గారు కూడా వస్తున్నారని చెప్పాలి. ఇక రామ్ గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, నజర్ 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 లగేగా. సో క్రేజీ అసలు. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం నుంచి వేదిక మీద మాట్లాడడానికి ఐ రిక్వెస్ట్ టెంపర్ వంశీ గారు ప్లీజ్ వేదిక మీద రాసిందిగా స్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో చిత్రాల్లో ఆయన విలనిజంతో ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారనమాట ఆయన. ఈసారి ఈ చిత్రంలో కూడా మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేసిన టెంపో వంశీ గారు. వైజాగ్ ఎలా ఉన్నారు అందరూ? వైజాగ్ అంటేనే ఒక వైబ్. నేనెవరో తెలుసుగా, వాల్తేరు వాసు తమ్ముడు టెంపర్ వంశీ. ఆ బిరుదు ఇచ్చింది మా గురువు గారు పూరి జగన్నాథ్. లవ్ యూ ఆల్. ఇంకా డబుల్ స్మార్ట్ సంగతికి వస్తే కీరి 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 మాకి కిరికిరే అన్నా, లవ్ యూ. రామన్నతో చేస్తే ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అన్న వర్కింగ్ విత్ యూ. ఇంకా ఎక్కువ రోజులు వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, నైస్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అలీ అన్న. సో నా గురువు పూరి గారికి నేను ఈ స్థానంలో ఉన్నందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు ఆయనే రీజన్. ఆయనకి థ్యాంక్ యూ అనేది సరిపోదు, చాలా చిన్నది. నా శ్వాసకి మధ్యలో ఆయన పేరు ఎప్పుడూ ఉంటుంది. లవ్ యూ సార్. చార్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డబుల్ స్మార్ట్ ఆగస్ట్ 15th కుమ్మేద్దాం. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆగస్ట్ 15th కుమ్మేద్దాం. ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి, థియేటర్లో డబుల్ స్మార్ట్ని సెలబ్రేట్ చేసుకోండి అనమాట. ఆ రోజు వచ్చేస్తుంది డబుల్ స్మార్ట్. ఏదైతే మనం పూరి సార్ సినిమాల కోసం, పూరి సార్ మార్క్ డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తామో అవన్నీ మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ పూరి సార్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఆయన సినిమాలో. మరి ఆ హీరో మనందరం ఇంతగా లవ్ చేసేసే మన రామ్ పోతినేని అయితే ఆల్రెడీ ఆయన్ని ఆ కాంబినేషన్లో చూసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో అయితే అదిరిపోతుంది కదా. అలా అదిరిపోవడానికి థియేటర్లో ఆ వైబ్రేషన్ ఒక రేంజ్లో రావడానికి వచ్చేస్తుంది ఆగస్ట్ 15th డబుల్ స్మార్ట్. సో మరి మణి శర్మ గారు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ చూసాం, విన్నాం, బ్లాక్ బస్టర్ ఇచ్చేసాం. మళ్ళీ ఇంకొకసారి ఆ కాంబో బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ఈ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన పాటలు మామూలుగా కాదు, హల్చల్ సృష్టిస్తున్నాయని చెప్పాలి. దాంట్లో ఒక మెలోడీ వచ్చింది, అదే క్యా లఫ్డా, అది చూసేద్దాం. సో లిరికల్ ప్లే ద సాంగ్.
దేవో రబ్బా రబ్బా నరం నరం గరం గరం పదింటికే చలి జ్వరం నీవుహలే నిరంతరం పోతోందిరా నాలో శరం ఏమి చేసావు మహాశయ కమ్ముకుంటోంది యూఫోరియా బరువైతాంది ఛాతీ ఏరియా కాలే నిలవకుంది క్యా హో గయా చుట్టూ ఒళ్ళంతా సలిమంటలే దిండ్లు దుప్పట్లు సరిపోతలే మందు కొడుతున్న మత్తొస్తలే కోళ్ళు కూస్తున్న నిద్రొస్తలే నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్ ముద్దు ముద్దుగుంది ముదిరిన ఇబ్బంది చెవిలో ఎన్నో చిలిపిగా అంటోంది ఏ మాట కామాట అమ్మాయి అదిరింది అంగుళం దూరమైతే ఆగమాగమైతాంది సూతాంటే గుంతండి పోతాందే క్యా కర్లే క్యా కర్లే ఏ గోలీ సోడాలో ఆ గోలీలా ఎట్టా దూరావే నా గుండెల్లా గోల గోలగుంది నా లోపల పాడైపోతున్నా నేనీ వల్ల నరం నరం గరం గరం పదింటికే చలి జ్వరం నీవుహలే నిరంతరం పోతోంది నాలో శరం ఏ కళ్ళ ముందుంది కనిపిస్తలే నువ్వు తప్ప ఏది గుర్తొస్తలే తప్పు ఒప్పేది తెలిసొస్తలే ఉన్న మతి కూడా పనిచేస్తలే వావ్ పాటను ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం మనందరికీ ఇష్టమైన హీరోని. సో ఫస్ట్ రామ్ గారి దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నాను నేను. అడుగుదామా? ఏమేమి అడుగుదాం? అమ్మాయిలందరూ రెడీగా ఉండుంటారు. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు, నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎలా ఇలా, ఇది క్రైమ్ కదా మరీను. హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది. ఓకే, సో యా, అది నిజం, అది కాంప్లిమెంట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు? అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టున్నాయి అక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు,
కానీ డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతున్నాడు? ఏదైనా కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు అలా ఒక హింట్ ఏమన్నా ఇస్తారని. కనిపించినట్టు చెప్పడమే థియేట్రికల్ ట్రైలర్. ఏదో ఒకటి డబుల్ స్మార్ట్లో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి? ఆ క్యారెక్టర్ అండి. నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న కిక్ ఉంటుంది. వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, వైల్ ప్లేయింగ్ ఇట్. నాకు ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలోనే ఒక కిక్ వచ్చింది. ఐ థింక్ దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయగలిగారు అనిపించింది. సో ఐ థింక్ దట్స్ గెటింగ్ బ్యాక్ టు దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. ఇక పూరి సార్ దగ్గరకు వస్తే, పూరి సార్తో వర్క్ చేయడం, అది కూడా రెండోసారి వర్క్ చేయడం, అది ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో వెళ్తున్నట్టు ఉంటుందా? హౌ ఇట్ ఫీల్స్? పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను, అదో వేరే కిక్ అది ఆయనతో చేయటం. అంతే కదా. ఐ థింక్ ఇట్స్ వెరీ స్మూత్ సెయిలింగ్ బోట్ అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఐ థింక్ ఇట్స్ అ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్, హిమ్ యాజ్ అ పర్సన్, హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ఆ కిక్ వేరు ఆయనతో పని చేస్తున్నప్పుడు. రైట్. మీ ఇద్దరిలో బిగ్ బుల్ ఎవరు అనేది మేము డబల్ స్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం. కాకపోతే బాలీవుడ్లో బిగ్ బుల్ లాగా సంజయ్ దా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ మీకు? సంజయ్ దత్ గారితో ఇట్స్ హీస్ లైక్ ఎ లెజెండ్ కదండి అక్కడ కానీ ఎక్కడైనా. సో అండ్ హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి అసలు సంబంధం ఉండదు. అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ, అంటే బయటికి తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఆయన చేతికి వదిలేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రెస్టారెంట్ తీసుకెళ్లారు, ఆయన కొంచెం 5 minutes లేట్ అయితే మొత్తం ఆర్డర్ చేస్తే ఉన్న ఆర్డర్స్ అన్నీ అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తం ఒక రెస్టారెంట్ జనరలీ మెనూ కార్డ్ చూసి ఒకటి పెడతాం, ఆయన ఒక మెనూ కార్డ్ ఆర్డర్ చేస్తారనమాట. సో రెస్టారెంట్లో మెనూ కార్డే కాదు అండ్ రియల్ లైఫ్లో ప్రతిదీ అలాగే ఉంటుంది, వెరీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ అంటే ఆయన అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది ఈయన ఏం చూడలేదు లైఫ్లో అని. సో I think he is one person who's experienced everything and who has so much grace and who has so much experience with him. And yeah, it's always an honor working with him. And the final question ఒకటి, అదేంటి అంటే ఇప్పుడు మేము చూసాం ఇస్మార్ట్ శంకర్లో ఒక చిప్ వేయడం అది జరుగుతూ ఉంటుంది, డబుల్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ అలాగే ఒక హీరో చిప్ ఏదైనా వేసుకోవాలంటే అది టాలీవుడ్కి సంబంధించి ఏ హీరో అనుకుంటున్నారు మీరు? దట్ బాడీ లాంగ్వేజ్ కోసం నా చిప్పే అప్పుడప్పుడు దుబ్బుతూ ఉంటుంది. సో నా చిప్పే సరిగ్గా పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్స్ క్రేజీ. పడిపోయిందా అనిపిస్తూ ఉంటుంది, నా చిప్పే పెట్టుకోవాలి. బట్ లేదు, మీరు పర్ఫెక్ట్. అసలు ఆ మెమరీ కానీ ఆ క్లారిటీ కానీ అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఏం చెప్తాం చెప్పండి. సో ఏదేమైనా ఐ నో August 15th మీరు మామూలు సౌండ్ కాదు, అది ఒక రెయిన్ సౌండ్ వినబోతున్నారు, సక్సెస్ సౌండ్. కావ్య, హలో, హౌ ఆర్ యూ? ఇంత అందమైన అబ్బాయితో ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా? సో ఎలా ఏమయ్యింది? ఓకే, సో హీస్ మోస్ట్ హ్యాండ్సమ్ గా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోవడం అలాంటిది ఏమన్నా, డిడ్ యూ ఫర్గట్ ఎనీ టైమ్ లైక్ డైలాగ్ ఎప్పుడైనా మర్చిపోయారా మీరు? I think my experience with him was obviously very, very fun. I didn't forget a dialogue, but we used to laugh a lot on set, like crack a lot of jokes and stuff like that. So I think we wasted time on that only. We just like simply talking and laughing around, but I don't think I forgot any dialogues as such. But yeah, he's very fun to work with and very easygoing. And I had a blast. This all thing like positive గా వెళ్తుంది కదా, మేమర్స్కి ఏమీ కంటెంట్ దొరకట్లేదు. వుడ్ యూ లైక్ టు టెల్ us something, naughty thing about Ram? ఏదైనా ఉందా? I don't know any naughty thing about him. Okay, he's very calm and cool. Very calm, cool, nice, fun, jokey. Okay. ఇప్పుడు మనం వెరీ నాటీ పర్సన్ దగ్గరికి వెళ్దాము. మోస్ట్ నాటియెస్ట్ పర్సన్. అక్కడ వేదిక మీద అడిగాను క్వశ్చన్ ఆల్రెడీ. కంఫర్టబుల్గా ఉందా అండి కాస్ట్యూమ్? నాకా చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే ఓకే. సో పూరి గారితో మీరు చాలా సినిమాలు వర్క్ చేయడం జరిగింది, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఈ సినిమాలో ఏంటి ఆ యూనిక్ రోల్? ఎలా? టీజర్ చూసాం కదా, ఎలా ఉంది? అదిరిపోయింది. దాని గురించి చెప్తాం. ట్రైలర్ అదిరిపోయింది. సో ఆగస్టు 15వ తారీఖున థియేటర్లో మనకి డబుల్ స్మార్ట్ ఏంటనేది తెలుస్తుంది. రైట్, ఇంక వెళ్ళిపోదాం వేదిక. సినిమా బోలేగా, సినిమా మైనే బోలేగా, సినిమా బోలేగా.
बोलेगा बोलेगा एकदम ब्लॉकबस्टर के साथ बोलेगा. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్టెప్ మార్ అన్న పాట మీద పర్ఫామ్ చేయడానికి గ్లోబల్ డాన్స్ టీమ్ వచ్చేసేయండి అమ్మా. నేను మళ్ళీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని పిలవడం ఎందుకు, మీరే మధ్యలోకి వచ్చేసేయండి డైరెక్ట్గా. ప్లే ద సౌండ్. So KLM Fashion Mall, keep loving more presence. Double E-Smart trailer launch event, broadband partner, Excel Media. Today's event by UV Media. Play the sound. Ustad Smart Shankar alias Double Smart, made in Old City. Hey. शंकर है एकदम डेंजर है और एक बार आया रे बेजा रे पेट्टिना पटाके डबल दिमाके बड़े बड़ों को हिलाते सोचो रे शंभो हर शंकरा जातरा जातरा गली गली बुरा गली नारे दूर बेटा तुम मुरा धुआं उड़े रुबाब को देखो रे माँ की किरी किरी आपण का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइट मार खतरनाक बीटोस्ते स्टेपा मार स्टेपा मार स्टेपा मार स्टेपा मार स्टेपा 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 मार स्टेपा मार स्टेपा मार स्टेपा मार स्टेपा 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 मार डीजे डबल स्मैक बाकी गिर गई शाली बंडा चंचल गोड़ा नीलांटोडू लेने आड़ा పొరికి పొరికి పోరగాడా మారు మారు స్టెప్ మారు Step out, mar. Step out, mar. Step out, mar. Step out, step out, step out, mar. మారు మారు స్టెప్ మారు తాగే పుట్టినా తేడా పెరిగినా రప్ప రప్ప ఘుమా ఘుమా రౌండే తల్వారే లేపినా తూటా దింపినా అలి బిలి బంగాన కోలే నోరే కిరి 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 మాకి కిరి 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 మాకి కిరి 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 మాకి కిరి 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 మాకి కిరి కిరి గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ నవీన్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వేదిక మీదకి అంటే అక్కడ మాట అయింది, ఇక్కడ ఆట అయింది, ఇప్పుడు ఇంకొంచెం ఫన్
చూద్దాం అనమాట. సో ఆ ఫన్ టైమింగ్తో ఎన్నో ఏళ్ల నుంచి మన మనసుల్లో అలా ఒక స్థానాన్ని సంపాదించుకొని ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే ఆయన ఒక డైలాగ్ కూడా చెప్పక్కర్లేదు, ఇలా నుంచుంటే మనకు నవ్వొచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో క్రియేట్ చేశారు ఆయన మార్క్ అని చెప్పాలి. మరి అలాంటి మార్క్ క్రియేట్ చేసిన యాక్టర్ అలీ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఈ సినిమాలో కూడా మామూలుగా లేదుగా, చూసారుగా ట్రైలర్లో ఒక రేంజ్లో ఉంది. ఆ న్యూ లుక్తో, న్యూ లాంగ్వేజ్తో, న్యూ బాడీ లాంగ్వేజ్తో మన ముందుకు వస్తున్నారు అలీ గారు అని చెప్పాలి. హలో విశాఖ, అందరికీ నమస్కారం. పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే ఇందాక ఈ వేదిక మీద అద్దిరిపోయే డ్యాన్స్ చేశారు. కళన్నా కళాకారులన్నా చాలా ప్రేమించే జిల్లా ఒకటి ఉందంటే అది విశాఖ జిల్లా. ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. కానీ విశాఖలో ఒక వజ్రం ఉంది. ఆ వజ్రం పేరే పూరి జగన్నాథ్. నాకు హాలీవుడ్లో ర్యాంబో తెలుసు, ఇక్కడ టాలీవుడ్లో మా ర్యాపో తెలుసు. ఈ సినిమాలో తను పడిన కష్టం అట్టా ఇట్టా కాదు. సాంగ్ షూటింగ్కి వెళ్ళా ఒకరోజు చూద్దామని సెట్కి. తను నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. తన ఎనర్జీతోటి, ఇక పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ తోటి, మణిశర్మ గారు మ్యూజిక్ తోటి, తన స్టెప్పులతోటి, స్టెప్ అమ్మార్ మీరు చూశారు, ఇందాక టీజర్ చూశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా కాబోతుంది మా పూరి జగన్నాథ్ గారికి. మళ్ళీ పూరి ఎక్కడ తగ్గడో, కరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ వేస్తాడు అంతే. ఆ ట్యాబ్లెట్ రేపు 15వ తారీఖు రెడీగా ఉంది. సో మీరందరూ రెడీగా ఉండాలని, అలాగే పూరి ఫ్యాన్స్కి, రామ్ ఫ్యాన్స్కి. ఇందాక మరి పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాలో అవ్వచ్చు, మొదటి సినిమా బద్రి, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒక డైరెక్టర్కి ఇన్ని సినిమాలు, ఈడేట్ అవ్వచ్చు, అమ్మ నాన్న తమిళమ్మ అవ్వచ్చు, శివమణి అవ్వచ్చు, ఒక టెంపర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, అలాగే బుజ్జిగాడు ఫ్రమ్ చెన్నై, తర్వాత మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ శంకర్ అయిన తర్వాత సో మన అందరికి తెలుసు కోవిడ్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ టైంలో లైగర్ సినిమా ఒక అద్భుతమైన చేయాలని చెప్పేసి అనుకొని ట్రై చేశారు. ఓకే, భగవంతుడు మనకి అవకాశం ఇవ్వలేదు. ప్రతి డైరెక్టర్కి, ప్రతి హీరోకి, ప్రతి నిర్మాతకి, ప్రతి బ్రానర్కి ఒక హిట్టు ఫ్లాపు ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా, ఏ నిర్మాత అయినా ఫ్లాపు తీయాలనుకోరు, హిట్టు తీయాలి అనుకుంటారు. ఎందుకంటే జనాల్ని మెప్పించాలి, హిట్టు కొట్టాలి అని ఆ ఉద్దేశంతో ఒక పాయింట్ని తీసుకొని సినిమా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్టు 15th రాబోయే సినిమా డబుల్ స్మార్ట్ శంకర్. ఇక మా ర్యాపో థియేటర్కి పట్టిన తుప్పిని వదిలిపెట్టడానికి 15వ తారీఖు వస్తున్నాడు. సో మీరందరూ రెడీగా ఉండండి. అలాగే ఇక మా కావ్య క్యా కామ్ కర్ దియా, అరే రే 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 రే, అమ్మాయి ఏం డ్యాన్స్ చేసిందంటే అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అలాగే ఇక మా వంశీ, అలాగే మా భద్రం, మా విషు, తను కూడా చాలా కష్టపడి, అలాగే మా నిర్మాత చార్మి కౌర్ గారు అండ్ ఎంటైర్ యూనిట్ ఈ సినిమాని సక్సెస్ చేయాలని చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా ఫలితం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. సో మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ప్రజలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఓ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలీ గారు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కాదు మీరు ఆ లాస్ట్ డైలాగ్ ఏదో ఆ లాంగ్వేజ్ లో ట్రై చేస్తారేమో అనుకున్నా నేను. ట్రైలర్ లో వచ్చింది రోహిణితో చెప్తున్నారే అది ఒకసారి అదేదో భాషలో విని దాని అర్థం ఏంటో తెలియదు. ఇది అర్థం ఏంటంటే ఇది అమెజాన్ ఫారెస్ట్లో ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ని కనిపెట్టి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది పూరి జగన్నాథ్. ఈడియట్లో మీకు తెలుసు, బండి మీద ఎందుకు వస్తానో ఎందుకు ఇసుకేస్తానో నాకే తెలీదు. ఆ ఇసుక బీదర్లో దొరకదా అని మా అన్న అడిగాడు. అది అక్కడ దొరకదు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. కానీ ఇసుకే చూశాడు, కానీ నేను తీసుకెళ్ళేది ఇంకోటి బండ్లు. అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. దాని అర్థం ఏంటి అంటే హ్యాపీగా నవ్వుకోండి అంతే. నాకు అది డెఫినెట్గా ఎస్. నా కోసం ఆ లాంగ్వేజ్ కనిపెట్టి రాసి అద్భుతమైన క్యారెక్టర్ సృష్టించి చేశా. అండ్ నేను కూడా ఆ బట్టలు ఇందాక అడిగావు కదా, అది బాగా చల్లగా ఉంది. బొంబాయిలో షూటింగ్ చేసాం, అది కాయ కచౌడి అన్నమాట. ఓకే అండి, ఓకే. నేను దీని అర్థం తెలుసుకోవాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, పూరి జగన్నాథ్. నాకు తెలిసి ఈ పేరుకి పరిచయాలు అవసరం లేదు. ఈ పేరు చెబితే చాలు సినిమాలు చూసేవాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అవుదామని వచ్చేవాళ్ళకి, ఆయన రాసిన డైలాగులు, ఆయన తీసిన సినిమాలు, ఆయన చూపించిన హీరోలు, ఆ మార్కే కనిపిస్తుందన్నమాట. డెఫినెట్గా ఆయన సినిమాల్లోని హీరోల్ని మనందరం చాలా చాలా ప్రేమించేస్తాం. చాలామంది ఇమిటేట్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఆ హీరోయిజం, హీరోకే హీరోయిజాన్ని తీసుకొచ్చే సినిమాలు చేస్తూ ఉంటారు పూరి జగన్నాథ్ గారు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవ్వాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి హీరో మాత్రం పూరి జగన్నాథ్ అని చెప్పాలి. అందుకనే పూరి జగన్నాథ్ గారు పవర్ బ్యాక్ మళ్ళీ డబుల్ స్మార్ట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ఆయన గురించి వీ హ్యావ్ ఏ ఏవి. సో అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? డైరెక్టర్ గారు రెడీ సార్. సౌండ్ రన్నింగ్. రెడీ క్లాప్ ఇన్ సార్. బై 21 టేక్ 1 యాక్షన్. రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదువా. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది. పూరి జగన్నాథ్ ఒక మోడ్రన్ మహర్షి, వేదాంతాన్ని వీజీగా చెప్పేసే వేదాంతి. బుల్లెట్ కన్నా పవర్ఫుల్ డైలాగులు పేల్చగలిగే వన్ అండ్ ఓన్లీ గన్ మన పూరి జగన్. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఇది వెళ్ళిపోతుంది లోపల. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో వాడే పూరి. హీరోలకు ఫ్యాన్స్ ఉండటం కామన్, కానీ పూరి సార్ కోసం యుద్ధాలు చేసే ఫ్యాన్స్ ఉండటం విశేషం. పాడ్కాస్ట్ తో లక్షలాది మందికి ధైర్యం ఇచ్చిన గొంతు మన పూరి గారి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ కి అభిమానులు కాదు భక్తులే ఉన్నారు కదా. ఇట్లా మీద పూరి సార్ బొమ్మని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఆ ఒక గంట అభిమానం ఉన్నాడు. వాడి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు వాడి ఫోటో? ఈస్ మై ఇన్స్పిరేషన్. మీ ఫేర్లు పెట్టుకున్నారు చాలా మంది, పచ్చబొట్టు వడిపించుకున్నారు. నేను చూసిన అంటే హీరోలకు అనుమానులు ఉండు డైరెక్టర్ ఉంటారు కదా. రాజకీయ పడలేనంటే మరి చావు రేవు తేలాలంటే కళ్ళ పట్టి కొడతానంటే. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు. నీకేదనిపిస్తే వచ్చి నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ 11th మైల్ కొడితే జిమ్మ తిరిగిపోవాలి. ఇమేజ్ లో ఉన్న హీరోతో అందరూ సినిమాలు చేస్తారు, కానీ తన సినిమాతో స్టార్ హీరో స్టేటస్ అందించగలిగిన వన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బద్రీతో పవన్ కి, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? పోకిరితో మహేష్ కి, ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? బుజ్జిగాడితో ప్రభాస్ కి, టిప్పర్లా రియల్ స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా?
అలా ఉంటుంది. దేశముద్రతో అల్లు అర్జున్ కి యునో గుంటూర్ బోల్కే సార్ నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాతా. ఇలా పూరి గారితో సినిమా చేశాక ఇమేజ్లోనే కాదు తమ లైఫ్లోనూ చేంజ్ చూపించి అందరికీ డార్లింగ్ డైరెక్టర్ అయ్యారు పూరి. పూరి గారి బిజినెస్ మెన్ సినిమా పాఠంగా మార్చారు. అందుకే ఆయన రిజల్ట్స్తో సంబంధం లేని స్టార్డయం ఉన్న డైరెక్టర్. ఒకే ఒక భయం ఏర్పడాలి. ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తుంది. స్టార్ హీరో అయినా కుర్ర హీరో అయినా పూరి పెన్కి ఒకటే ఫార్ములా, అది డైనమిక్ క్యారెక్టరైజేషన్. రాయడంలోనే కాదు తీయడంలో కూడా పూరి గారి స్టైల్ సపరేట్. అందుకే దర్శక ధీరుడు సైతం ఏమన్నారో తెలుసా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీయడం కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. 6 నెలల్లో సినిమా తీసిన ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టడం ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఉంటుందండి. నేను నిజంగా అడుగుతున్నాను, ఒక 2 రోజులు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలి. నేను సీరియస్గా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. డైలాగ్స్తోనే పైసా వసూలు చేసేస్తాడు. అన్ని సెట్ అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తాడు. ఇస్మార్ట్ శంకర్తో ఉస్తాద్ రామ్తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పూరి గారు ఇప్పుడు డబుల్ స్మార్ట్ అంటూ మరో బ్లాక్ బస్టర్ కోసం వస్తున్నారు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. సార్, మీ రాతకి, మీ తీతకి, మీ సూక్తికి మేమందరం ఆల్వేస్ ఫ్యాన్స్. మీరు కసిగా తీయండి, మేమంతకు మించి కసిగా హిట్ ఇస్తాం. వి లవ్ యూ ఫర్ ఎవర్ సార్. We all love you so much, Puri sir. ఆయనకి కన్ఫ్యూజన్స్ ఉండవు, ఫుల్ క్లారిటీ ఉంటుంది. అది జీవితమైన సినిమా ఆయన. అందుకే ఆయన సినిమాలు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఆ జర్నీ చూసాము. ఆయన జర్నీ మొదలైంది మన డిప్యూటీ సీఎం గారి బద్రీ సినిమాతో. సో ఆ జర్నీలో ఉన్నారు ఐకాన్ స్టార్, ఆ జర్నీలో ఉన్నారు పాన్ ఇండియా అన్న సినిమాని మొదలుపెట్టిన మన యంగ్ రెబల్ స్టార్. సో ఆ జర్నీలో ఉన్నారు సూపర్ స్టార్, ఆ జర్నీలో ఉన్నారు మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. సో ఎస్, మరొకసారి ఈసారి అన్ని సెట్ అంటున్నారు. థియేటర్ని షేక్ చేయడానికి ఆగస్ట్ 15న మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అయితే ఇవాళ కొంచెం బిజీగా ఉండి సినిమాని మీకు ఇవ్వాలిగా, తొందరగా ఆగస్ట్ 15కి అందించాలి కదా, అందుకని రాలేకపోయారు పూరి గారు అండ్ చార్మి గారు. కానీ ఇవాళ మీ అందరితో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు వినేద్దామా? వీ హ్యావ్ పూరి జగన్నాథ్ బైట్. సో ఆలస్యం చేయకుండా ఆ వీడియోని చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, సారీ నేను వాళ్ళు రాలేకపోయాను. యాక్చువల్లీ ఈ ఫంక్షన్లో మీతో పాటు నేను కూడా ఉండాలి. ఈ సెన్సార్ కోసమని బాంబేలో ఫైనల్ మిక్స్తో బిజీగా ఉండి రాలేకపోయాను నేను. ఎక్స్ట్రీమ్లీ సారీ. నా వైజాగ్లో నేను చాలా బాధపడుతున్నాను. తెలుసు లేదు, నేను తిరిగినంత ఎక్కువ వైజాగే. జగదాంబ సెంటర్లో తిరిగేవాడిని, సరస్వతి జంక్షన్లో సినిమాలన్నీ చూస్తూ. అక్కడ చూడని థియేటర్ లేదు, అన్ని థియేటర్లో సినిమాలు చూసి ఆ పిచ్చి తగ్గక అలా డైరెక్టర్ అయ్యా. అండ్ డబుల్ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మీరు చూస్తారు, మీకు నచ్చుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయినాక నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుసుకుంటాను. వైజాగ్ వచ్చి గల్లీలో తిరిగినోడిని, నేను తీసిన గల్లీ సినిమా సిటీ సెంటర్లో సీటీలు వేస్తే చూడాల్సిన సినిమా. ఎంజాయ్ ద ట్రైలర్. లవ్ యూ గైస్. ఎస్, అతి తొందరలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆయన మళ్ళీ వైజాగ్ వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుందన్నమాట లైవ్లో. అండ్ ఎస్, అంటే ఆయన మాట్లాడుతుంటే కొంచెం గాలి వచ్చింది కదా, అదేంటో తెలుసా? ఆగస్టు 15వ తారీఖు మనందరికీ వీయబోతున్న సక్సెస్ గాలి అనమాట. సో మొత్తం అదే డబల్ స్మార్ట్ గాలి వీస్తుందని చెప్పాలి ఇప్పటి నుంచి. సో మరి ఆలస్యం చేయకుండా గ్లోబల్ డ్యాన్స్ టీమ్ని ఇంకొకసారి వేదిక మీదకి పిలిచేద్దాం. వాళ్ళు మాత్రమే కాదు, స్టేజ్ మీద ఈ పాటకి మీరు కూడా ఆడతారు అక్కడ నుంచి, ఎందుకంటే ఇది మార్ ముంతా చోట్ చింతా పాట అన్నమాట.
KLM Fashion Mall, Keep Loving More presents Double is Smart trailer launch event, broadband partner Excel Media, today's event by UV Media. కలకత్తా మీఠా పాను లెక్క మస్తుగున్నవు గాని పోరి నే బగరు కత్తా బాబా జర్దా తట్టుకుంటావా చోరీ అమ్మని అమ్మ బోరాన్ ఉందిరా పోరి. అర్రే మనమే అనుకున్నా, ఇది కూడా బ్రాండే రాబాయ్. నాగ 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 నాగపూరి సంత్ర నలిపేస్తా రాయే నా తప్పా చబుత్ర. నాగ 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 నాగపూరి సంత్ర ఆగమాగమయ్యి పడతలేదు నిద్ర. గంట గింత కాదు అసలు డబల్ స్మార్ట్. నీ జోరు చూస్తే గుర్తు రైలు కొట్టుకున్నట్టు. నువ్వు పూల అంగేసి స్టైల్ కొట్టు. ఓల్డ్ సిటీ ఊగిపోద ఓల్డ్ మంకు దాగినట్టు. సైసరాని పూసలేసుకున్న పిల్ల పూసుకుంట నిన్ను చావినారు సెంటులా. సీస లెక్క ఉన్న షేపు చూస్తే మల్లా పిస్స పిస్స అయితాందే నా పిల్లులా. ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో ఎంజాయ్ పండుగో. ఓ ప్యారీ తోతా పహరీ బొమ్మల నడుమా బొట్టు ఏదే. దార్కారి నా శంకరి నీ గుండెల పైన అంటుకుందే. నడిమిట్లున్నా నడుమట్ల తిప్పకే మునుపట్ల చక్కెర చిందే. శంషేరంటూ నడుచుస్తుంటే సెక్టర్ల టక్కరయిందే. ఎర్ర ఎర్ర ఎర్రగున్న సెంపలల్లా సిర్రగోనే ఆడమంది సిగ్గు పిల్ల. సుర్ర సుర్ర సుర్రుమంటూ చూడు పిల్ల ఉండుండి కాలు తాందే కాకర పుల్ల. ఏం చేద్దామంటావు మరి? ఇక చెప్తా చూడు, మారు ముంత చోడు చింత. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో. Wow. Super powerful performance. Thank you, global team. అసలు ఇటువైపు చూడట్లేదు, అటువైపే రామ్ గారి వైపు కావ్య వైపే చూసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఇటువైపే చూడట్లేదు ఎవరు వస్తున్నారని. సో ఎస్ అబ్బాయిలు, గుండె మీద ఒక చెయ్యి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వెన్యూలోకి రాగానే మీ గుండె దోచుకున్న అమ్మాయిని ఇప్పుడు వేదిక మీదకి పిలవబోతున్నాను అనమాట. సో ఆమె పేరు కావ్య థాపర్, కానీ తను పర్ఫార్మెన్స్లో డాన్స్లో టాపర్ అనమాట. సో ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ గార్జియస్ యాక్ట్రెస్ కావ్య థాపర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో అందం అలా నడుచుకుంటూ వస్తుంది.
మీ విజిల్స్ మధ్యలో, మీ కేకల మధ్యలో, మీ ఓస్ మధ్యలో వెల్కమ్ కావ్య. థ్యాంక్ యూ. వాట్ బోలో నా కుచ్ బి బోలో చలేగా. బ్యూటిఫుల్ గర్ల్స్ ఏం చెప్పినా నడుస్తుంది కదా. యా. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. Thank you everybody here. Thanks the press for coming here and celebrating the trailer launch with us. I'm very, very grateful for everybody present here. Thank you so much. Double Smart is a very, very special film for me because firstly I had the opportunity to shoot next to Ram, Ustad Rapo, which was a blessing, and also my favorite director Puri Jagannath sir, and I think I'm very lucky to have been a part of this film because it's going to be a blast on 15th August for you all, and I can't wait for you all to enjoy Double Smart on 15th August. Please go watch and let us know how you love it. Thank you. Thank you Kavya, thank you so much and wish you good luck. रुकिए ना यहीं पर थोड़ी देर. ప్లీజ్ టేక్ ఎ సీట్, ఎంజాయ్. రుక్ జావ్ అంటే నిజంగా సో స్వీట్. ఓహో, నిజంగానే తను ఉండి తను కూడా హోస్ట్ చేద్దాం అనుకుందా ఓకే పర్వాలేదు, తర్వాత అనుకుందాం మనది. బట్ ఎస్ ఆలస్యం చేయకుండా ఆయన చాలా తక్కువ మాట్లాడతారనమాట. బట్ పూరి కనెక్ట్స్ ఏ రేంజ్లో మనకి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అని ఇప్పటికీ మనం అలా చెప్తుంటేనే మారిపోతూ ఉంటుంది కదా టోను. ఆ రేంజ్లో ఇస్మార్ట్ శంకర్ని ఇచ్చింది. అఫ్కోర్స్ మంచి బ్యానర్, మంచి ప్రొడక్షన్. సో ప్యాషన్తో సినిమాలు చేసే వాళ్ళే అక్కడ ఉంటారనమాట, సినిమా మీద పిచ్చుండే వాళ్ళే అక్కడ ఉంటారనమాట. మరి పూరి కనెక్ట్స్ CEO విష్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో డబుల్ స్మార్ట్ ని పూరి కనెక్ట్స్ మన ముందుకు తీసుకొస్తుంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ ద ట్రైలో, ద రెస్పాన్స్. విష్ వైజాగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్తులారా. ఎట్లా ఉంది ట్రైలర్? నేను కొన్ని రోజుల ముందు సినిమా చూసినాను. నా జెన్యూన్ ఫీలింగ్ చెప్తాను. ఒక ముంతకల్లు తాగి తర్వాత మంచి బిర్యానీ తిని డబుల్ కా మీఠా తిన్న తర్వాత ఎట్లా ఉంటుందో ఫీలింగ్, సేమ్ ఫీలింగ్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ డబుల్ 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 కా మీఠా స్మాష్ హిట్. అందరూ August 15th రోజు తప్పకుండా మా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. పేపర్ ఏదైనా ఉందా లీక్ చేయడానికి? పేపర్ ఏదైనా ఉందా? పేపరా? ఓకే, ఎందుకు? జస్ట్ సమ్ పేపర్. ఓకే, ఏదైనా పేపర్ అంటే ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ నీ పేపర్ నీకు ఇస్తారు కిరణ్. పేపర్ దాచుకుంటున్నాడు. ఓకే, నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది దాని తర్వాత ఏమవుతుంది అని. మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆలీ గారు ట్రాక్ ఆఫ్టర్ ఐ థింక్ దేవుడు చేసిన మనుషుల తర్వాత కదన్నా లాస్ట్ మీది పూరి గారి ట్రాక్ మా అందరికీ గుర్తుండి, దేవుడు చేసిన మనుషులు మీ ఇద్దరు ట్రాక్. దాని తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దీంట్లో ఇంకా చింపింగే. తర్వాత కావ్య వాజ్ ఆల్సో వండర్ఫుల్. టెంపర్ వంశీ మై డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇంకా రామ్ భయ్యా, మైక్ నేను పట్టుకోనా? అంతే, ఇంకొక డైలాగ్ లేదు. ది సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ చార్మి గారు, పూరి గారు. ఐ జస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియా సినిమా ఇండస్ట్రీ, బద్రీ సినిమా తర్వాత సినిమా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క ఆడియన్, ఫిల్మ్ మేకర్ కావాలనుకున్న, యాక్టర్ కావాలనుకున్న ఎవరైనా సరే పూరి జగన్నాథ్ అనే డైరెక్టర్ బుక్స్ చదవాల్సిందే, ఆ లైబ్రరీలో ఆయన సినిమాలు చూడాల్సిందే. సో ఐ జస్ట్ టేక్ ఎ బౌ డౌన్ పూరి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మీరు కూడా స్పీచ్ చింపేశారు. మామూలుగా అయితే చాలా తక్కువ మాట్లాడతారు విష్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆయన జర్నీ స్టార్ట్ అయ్యింది దేవదాస్తో. అందులో ఆయన డైలాగ్ డెలివరీ చూసి, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి అమ్మాయిలు అయ్యారు దేవదాస్ అని చెప్పాలి. ఆ రేంజ్లో ప్రేమించేశారు. ఆ తర్వాత జగడం అంటూ చూసాము. అండ్ రెడీలో ఆయన కామెడీ టైమింగ్ని చూసాము. అఫ్కోర్స్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్లో ఆ పవర్ని చూసాము. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ పోతినేని గారు మనందరినీ పలకరించడానికి మళ్ళీ మన ముందుకి ఆగస్ట్ 15న వచ్చేస్తున్నారు. మరి ఆయనకి సంబంధించి ఒక మ్యాషప్ ఉంది, అది చూసేద్దాం. ప్లే ద వీడియో. ఊళ్ళో ఉంటే మాకేం హాబీస్ ఉంటాయి సార్. అమ్మకి చెప్పి సినిమాకి వెళ్తాం, నాన్న చెప్పుకుంటే సిగరెట్ కాల్చడం, ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడటం, ఖాళీ చేసుకుని మరి మా ఊళ్ళో అమ్మాయికి సైట్కి వస్తాం. నా ఇట్లా ఏం దొరికినావే ఇవాళ నిన్ను ఎత్తుకపోతా. నిజంగా ఎత్తుకపోతావా? అవు ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? లవ్ చేసుకోవడానికి. ఏంటలా చూస్తున్నావు? అది మనకు ఏదో ఒకటి ఉంది, మనసులో అనుకుంటే అది చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ఒకళ్ళు ఏమవుతుంది, అది పెద్దలేస్తుంది. వెజిటేరియన్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియన్ కుర్రాడు. ఈ దేవదాస్ భయపడే వాళ్ళని కొట్టడు, దేవదాస్ని చూస్తే భయం పుట్టేలా కొట్టాడు. మాస్ అనే ఒక మాట అనేటు ఈజీ కానీ వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫ్లైట్లో వెళ్తావు, ట్రైన్లో వెళ్తావు, బస్సులో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు, నా కొడుకు సీనుగాడేంటే నడుక్కో. రామ్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఆడు నీకన్నా పెద్ద అని చెప్పు. నాకు దిమాగ్ ఉంది. ఇప్పుడు మన ముస్తా డబుల్ స్మార్ట్ శంకర్. పతా హై मैं कौन हूं? రే స్మార్ట్, నువ్వు సురుండ్రా. ఆల్ ద బెస్ట్ రామ్ గారు. We all are eagerly waiting for double smart అని చెప్పాలి. eagerly waiting to witness that power house అని చెప్పాలి. అండ్ ఎస్, ఇందాక విష్ గారు చెప్పారు ఈ సినిమా ఎలా ఉంటుందో. ఈ సినిమా ఎలా ఉంటుందంటే పూరి సార్ అండ్ రామ్ గారి కాంబినేషన్, మణి శర్మ గారు అండ్ సంజయ్ దత్ గారు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే చలికాలంలో డబుల్ మసాలా వేసి ఒక కూర ఉండి అప్పుడే నోట్లో పెట్టుకుంటే ఎక్కడో ఒక నరానికి తగులుతుంది చూసారా, ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఆ రేంజ్ స్పైస్తో, ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్తో, ఆ రేంజ్ పవర్తో మనందరినీ పలకరించేస్తుంది డబుల్ స్మార్ట్ ఆగస్ట్ 15వ తారీఖు అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్. వాళ్ళే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా స్పాన్సర్ చేశారనమాట. అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై UV మీడియా అండ్ PRO బై వంశీ శేఖర్ గారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నవ్ మనం డబుల్ స్మార్ట్ పీపుల్ని పిలిచేద్దాము. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే ముందుగా టెంపర్ వంశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. పూరి కనెక్ట్ CEO విష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. సో ద అమేజింగ్ యాక్టర్, ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అలానే ఉంటారనమాట. ఎందుకంటే ఆయన నవ్విస్తూ ఉంటారు, ఆయన ఆరోగ్యాన్ని పెంచుతూ ఉంటారు, ఆయన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. సో అలీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. The beautiful Kavya Thapar, I request onto the stage please. ఏం చేద్దామంటావు మరి? ఆయన భద్రం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. వంశీ శేఖర్ గారిని కూడా వేదమురాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ alias double smart, the energetic star Ram Potineni onto the stage please.
forward. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్స్ ఫర్ ఛానల్స్ ప్లీజ్. యా ఓకే, మరి ఆలస్యం చేయకుండా డబుల్ స్మార్ట్కి ఇచ్చేద్దాం. మనం ఇప్పుడు రామ్ పోతినేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విశాఖపట్నం అది ఎప్పుడు వచ్చినా సౌండ్ తగ్గకూడదు. అందరూ బాగున్నారా? ఎట్లుంది ట్రైలర్? ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు మాట్లాడే ముందు బ్లాంక్గానే ఉంటాను యాజ్ యూజువల్, బట్ ఓకే మా థ్యాంక్ యూ. అసలే బ్లాంక్గా ఉన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 2018 డిసెంబర్ అనుకుంటా పూరి గారు గోవాలో కలిసా. ఆయన స్క్రిప్ట్ చేయడానికి వెళ్ళారు. సరదాగా వచ్చేయమన్నారు, పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయన్నారు. సరే అని వెళ్ళా. ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10 ఏళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి, చాలా ఏళ్ళు అయిపోయిందన్న. అప్పుడు రాశారు ఆయన ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే స్టేజ్ మీద పద్ధతి కాదు, బట్ కొంచెం డీసెంట్గా చెప్పాలంటే ఆడొక మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఆడు. అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడే నాకు వచ్చిన కిక్ నాకు వేరు. నేను అప్పుడు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా పూరి గారితో అదే అన్నా, ఏమండి నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు ఎంతైతే కిక్ వచ్చిందో అందులో 10% ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఐల్ బీ వెరీ హ్యాపీ, బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు ఎంజాయ్ యాజ్ మచ్ as ఐ ఎంజాయ్డ్ అని. సో అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు. ఇప్పుడు ఒక్కటే అడిగా, ఏమండి ఇప్పుడు అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్నెస్ ఉన్న క్యారెక్టర్తో ఒక కిక్ యాస్ స్క్రిప్ట్తో పాటు ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు ఆయన. అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో చాలా టైం తీసుకుని చేశారు ఆయన. అండ్ చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది. అండ్ డైలాగా లాస్ట్లో చెప్తా. పూరి గారి గురించి చెప్పాలంటే అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పూరి గారే. అండ్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. నేను సినిమా గ్యాప్స్ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు. సో అప్పుడు ఇటలీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు. యూ కాంట్ టేస్ట్ ద ఇంగ్రీడియంట్స్, యూ కాంట్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చేయాలి, ఇట్స్ టూ స్పైసీ, టూ మచ్ మసాలా అంటారు. వాళ్ళ దగ్గర అవునవును ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం. కానీ ఇండియా వచ్చి హైదరాబాద్లో దిగి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేస్తాం. మళ్ళీ దాంట్లో ఉండే కిక్ మనకే తెలుస్తుంది. మన బ్లడ్లో ఉందంట కమర్షియల్ సినిమా. బట్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. దానికి ఉన్న సక్సెస్ రేట్ చాలా తక్కువ. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంకా దేంట్లోనూ రాదు. చూసారా, ఇది కమర్షియల్ సినిమాలో థియేటర్లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూసా. సో మళ్ళీ ఆ కిక్కు, ఆ రచ్చ మళ్ళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సినిమాకి.
సో అందరం చాలా ఇష్టపడి చేసాం ఆ సినిమా. అండ్ థ్యాంక్ యూ. ఆలీ గారు యాక్చువల్లీ సినిమాలో, పూరి గారి సినిమాలో ఆలీ గారి ట్రాక్స్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మెయిన్ దానికి సంబంధం ఉండదు. సో అన్ఫార్చునేట్లీ మీతో షూట్ చేయలేకపోయాను, చూడలా. బట్ లొకేషన్లో అందరూ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు. ఐ విష్ ఐ వాజ్ దేర్ ఆన్ సెట్స్ విత్ యూ. అండ్ కావ్య ఏం చెప్పకముందే థ్యాంక్ యూ ఉంటుంది, అంత మంచి అమ్మాయి. షీఈస్ అ స్వీట్ హార్ట్. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక చిన్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే, లొకేషన్లో ప్రొడక్షన్ కుర్రోళ్ళని పంచదార అడుగుతూ ఉంటుంది. ఏదో బీపీ లో అయిపోయింది అనుకున్నాను నేను. ఒకసారి చూస్తే అక్కడ చీమలు వెళ్తున్నాయి, చీమలకి వెళ్ళి పెడతా ఉంది. సో అంత మంచి అమ్మాయి. సో చీమల్ని అలా చూసుకుంటుందంటే ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగా చూసుకుంటుందని కోరుకుంటున్నాను. అండ్ వంశీ, టెంపర్ వంశీ. నాకు టెంపర్ వంశీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ పేరు అడ్డా గుట్ట అక్బర్. ఆ పేరులోనే ఒక చిన్న ఫన్ ఉంది. సో సరదాగా అలాగే అడ్డాగుట్ట అక్బర్ని పిలవటం స్టార్ట్ చేశాను నేను. సో సినిమా అయిపోయిన తర్వాత టెంపర్ వంశీ నుంచి అడ్డాగుట్ట అక్బర్ అయిపోతామని కోరుకున్నా. అండ్ విషు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్. జనరలీ మనం చాలా తక్కువ పని చేసి చాలా ఎక్కువ బిల్డప్లు ఇచ్చేవాళ్ళని చూస్తాం, కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనోడు. అండ్ ఎంత స్ట్రెస్ ఉన్నా బయటకు చూపిడు. అండ్ ఐ డోంట్ థింక్ డబుల్ స్మార్ట్ వుడ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ. అండ్ చార్మీకి రైట్ హ్యాండ్లో అంటాడు. సో పాప మనోడు ఇద్దరు కలిసి అసలు యుద్ధాలే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు. అండ్ థ్యాంక్ యూ చార్మీ. అండ్ వైజాగ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏ సాంగ్ బాగుంది? స్టెప్పా మారా మార్ ముంతానా? స్టెప్పా మారా మార్ ముంతానా? అది క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్లో రెండు బాగా చూసేయాలి. అండ్ మై డియర్ ఫ్యాన్స్, సినిమా చేసి బాగా అలసిపోయే టైంలో ప్రమోషన్స్ పెడతారు. అసలే ప్రమోషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ అలసిపోయిన టైంలో పెడతాం. సో అలాంటప్పుడు ఎనర్జీ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి. అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ ఎనర్జీ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది కుర్రోళ్ళు ఇందాక బైక్లో చూసా, చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. మీ ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను, కానీ మీరు బైక్లు అలా తోలుతుంటే నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సో అందరూ హెల్మెట్స్ పెట్టుకోండి. అండ్ సినిమా డైలాగా ఏంటి డైలాగేగా? డైలాగులు యాక్చువల్లీ సినిమాలు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రస్తుతానికి August 15th కలుద్దాం. మార్ ముంతా చోర్ చింతా. థ్యాంక్ యూ ఫ్యాన్స్. థ్యాంక్ యూ ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ, అండ్ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందరికీ, గీతా గారికి, అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. రామ్ గారు, ఇప్పుడే అలీ గారు యాక్చువల్లీ ఒక కోరిక కోరారు. అంటే వాళ్ళు ఇందాక నుంచి డైలాగ్ స్టెప్ అంటున్నారు, ఏదైనా ఒకటి అలా ఒక స్టెప్ ఏమైనా అంటే మీరు కావ్య ఒక స్టెప్ ఏమంటారు? ఓకే, అది థియేటర్లో చూద్దాం అంటున్నారు అనమాట రామ్ గారు. అండ్ పాట కూడా ఒక నిమిషం మీరు ఇక్కడే ఉంటే మీ ఫ్యాన్స్ ఒక గజమాల. సో వైజాగ్ రామ్ ఎడిట్స్. సో డెఫినెట్గా ఆయన పర్ఫార్మెన్స్కి ఎడిక్ట్ అయిపోయారని చెప్పాలి. సో వాళ్ళ వైపు నుంచి ఒక గజమాల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వారికి, అండ్ అలాగే ఎక్సెల్ మీడియాకి. సో టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా వారికి, వంశీశేఖర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వైజాగ్. August 15th డబుల్ స్మార్ట్ థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏం
చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత